మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి చేరవచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. రండి, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఓకే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి మరి 33 వరకు ఉన్నటువంటి వాక్యాలు మరి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంగా మనము ధ్యానం చేద్దాము. దయచేసి గమనించండి, కొద్ది నిమిషాలు పిల్లలు అల్లరి చేయకూడదు. ముఖ్యంగా మరి మైలవరం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి మనవి, మరి దేవుని యొక్క వాక్యంలో ఎదగాలని మరి ఆశపడితే ముఖ్యంగా మనకి బైబిల్ కాలేజీ జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రత్యేకంగా ఆదివారం ఆరాధన సాయంత్రము 7 గంటలకు, బుధవారం ఆరాధన సాయంత్రం 7 గంటలకు మరి మైలవరంలో ఈ 2 ఆరాధనలు కూడా మరి జరుగుతున్నాయి. దయచేసి మరి వాక్యం వింటున్నటువంటి వారు, సమీపంలో ఉన్నవారు మరి వీలైతే మరి ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళిన వారు అయితే దయచేసి గమనించండి. మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. మంచిది. మరి ఈ సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 వచనాల నుంచి. వెంటనే ఆ జనసమూహమునకు తాను పంపివేసి నంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను, ఇంకెక్కడ సౌండ్ వస్తుంది, అది సౌండ్ తగ్గించేయాలి. ఆ మాట మళ్ళీ రికవర్ నాకు వినపడుతుంటే ఇక్కడ తడబడుతుంది. వాయిస్ తగ్గించేసిండి అక్కడ. మంచిది. ఓకే, జాగ్రత్త. మళ్ళా చదువుతాను వినండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి అద్దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకమని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల యేసయ్యా, నీ పరిశుద్ధమైన ఘనమైన దివ్యమైన నామాన్ని బట్టి నీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మత్తయి సువార్త 14వ అధ్యాయము నాయనా, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, ముఖ్యంగా ఆశీర్వదించి దాదాపు నా తనకు ప్రభు 5,000కు మించినటువంటి ప్రజలకు 5 రొట్టెలు 2 చిన్న చేపలను పంచిపెట్టి నైనా సాయంత్రం వేళ తనకు ప్రభు శిష్యులను పంపివేసి నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అయ్యా, గాలిలో చిక్కుకున్నటువంటి శిష్యులు ఆ భయంకరమైనటువంటి సుడిగాళ్ళ మధ్య సముద్రములో, నడి సముద్రములో అయ్యా నా తనకు ప్రభు దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి శిష్యులను కాపాడుటకు
నీటి మీద నడిచి వెళ్ళిన తండ్రి ప్రభువా, అద్భుత కార్యాన్ని జరిగించిన దేవుని స్తోత్రాలు. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి నా తండ్రి విషయాలు, అంతరంగ సత్యములు నా తండ్రి మేము తెలుసుకున్నట్లుగా మా హృదయాలను తెరవండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. ప్రత్యేకించిన తనకు ప్రభా, నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించమని, వారికి ఉన్నటువంటి ప్రతిబంధకము నుండి, సమస్య నుండి విడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరి దాదాపు మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాణమై వెళుచు సువార్త ప్రకటిస్తూ అనేక గ్రామాల్లో మరి పీడితులైనటువంటి, బాధితులైనటువంటి ప్రజలను ఆయన ఆదరిస్తూ, మరి వారికి ఉన్నటువంటి బలహీనతల కొరకు, వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల గురించి, వారికి ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన బోధించుచు, వారిని స్వస్థపరచుచు, అనేకులను ఆయన మరి బాగు చేయుచు బయలుదేరి వెళుచుండగా, ఒకనొక రోజున ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు పట్టణంలోకి వెళ్తే ప్రజలు గుంపులుగా వస్తున్నారని ఆయన అరణ్యంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు జనం. ప్రభువారు ఏం చేశారంటే, ఇట్లాగా పట్టణాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆటంకాలు ఉన్నాయి కనుక ఆయన ఎక్కువ శాతం ప్రసంగాలన్నీ కూడా మరి ఊరి బయట, కొండల దగ్గర, మరి సముద్రము దగ్గర, ఇట్లాగా మరి కొన్ని ప్రదేశాలను ఆయన ఎన్నుకునేవాడు. ఎందుకంటే అక్కడ వచ్చిన ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు కనుక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఇలా వెళ్ళి ఆయన దాదాపు విస్తరించి మాట్లాడి ఆ దినమంతా సువార్త ప్రకటించారంట. ప్రజలు అలా ఆలకిస్తా కూర్చున్నారంట. హల్లెలూయా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోనండి. ఆయన దినమంతా మాట్లాడుతున్నా ఏ ఒక్కళ్ళు కూడా ఆకలని కానీ, దాహమని కానీ, లేకపోతే మరొకటి అని కానీ వారు అక్కడి నుంచి వెళ్ళిపోక, ఆయన మాట్లాడుచుంటే వినటానికి వారందరూ ఆసక్తి కలిగి ఆయన దగ్గరికి వచ్చారంట. హల్లెలూయా. ప్రభువారు అలాగా బోధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోమన్నప్పుడు శిష్యులు వచ్చి అన్నారు కదా, అయ్యా పగలంతా ఇక్కడ ఉండి సాయంత్రం వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలంటే మరి వాళ్ళకి అవన పరిస్థితి, వారికి మరి భోజనం సిద్ధపాటు చేసుకోవడానికి మీరు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళి మరలా వస్తారు లేండి అని చెప్పేసి అని శిష్యులు ఉన్నారంట. అందుకు ప్రభు అన్నారు, భోజనం మీరే వాళ్ళకి పెట్టండి అని అంట. హల్లెలూయా. శిష్యులకి అర్థం కాల, ఏంటి ప్రభువా, మేము భోజనం పెట్టడానికి మా వద్ద ఏమన్నది, 5 రొట్టెలు 2 చేపలు తప్ప మా దగ్గర లేవంటే ప్రభు వాటిని తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. సాధారణంగా మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు నా ఒక్కడికే సరిపోతాయి, ప్రభు 5,000 మందికి పైబడి ఉన్నారు ప్రజలు, వీరికి ఎలా పంచుతారనేటువంటి ఆలోచనలు 7 దినాలు వస్తాయి. కానీ ఇక్కడ విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. శిష్యులు ప్రభు వైపు తిరిగి ఆయన చెప్పినట్లు చేశారంట. హల్లెలూయా. తీసుకొచ్చి ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించి వాటిని దీవించినప్పుడు అవి అక్కడ కూర్చున్నటువంటి ప్రజలు పంక్తులుగా కూర్చోపెట్టి వారికి పెడతాం ప్రారంభిస్తే అవి ప్రజలకు పెట్టుకుంటూ వెళ్తున్నా అవి తరగట్లేదంట. చివరికి 12 గంపలు మిగిలినాయంట. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము విశ్వాసంతో ముడిపడి ఉంది. అది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, మొదట మనం నమ్మాలి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని, ఆయన సమస్తము చేయగల శక్తిమంతుడని మనం నమ్మాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యులు ఇదంతా చూశారు. చూసి వెంటనే ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచారు. అయితే చాలామంది ఈ రోజున యేసు ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, దేవుడు చేస్తున్న కార్యాలను చూసి ప్రభు దగ్గరికి వస్తున్నారు. అయితే ఆయన దగ్గరికి రావటం మాత్రమే ఒక ఎత్తు అయితే,
ఆయనలో నిలిచి ఉండటము మరొక ఎత్తు ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి మనం తెలుసుకున్నటువంటి వాక్యము చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఒక అడుగు ప్రభువు దగ్గరికి వేసినటువంటి ఒక విశ్వాసి, లేకపోతే దేవునికి సంబంధించిన తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి, విశ్వాసాన్ని వృద్ధిపరుచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకొనొచ్చు, దాన్ని వృద్ధిపరుచుకొనొచ్చు, విశ్వాసంలో ఎదిగే వ్యక్తిగా ఉండాలి. ఈ దినం వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ చూశారు వీరు. చక్కగా ఆ సాయంత్రం వేళ యేసుతోనే ఉందామనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు కదా, మీరు ఈ దరి నుండి అవతల పట్టణంకి వెళ్ళండి, నేను మీ వెనమాల వస్తాను అని వారిని త్వరపెట్టి ఆయన దోణెక్కించి ఆ దోణిని పంపించాడు. సాధారణంగా మీరు చూడండి, సముద్రం అంటేనే చాలా ఆటుపోటులతో భయంకరమైనటువంటి ఎద్దడితో కూడిన ఉంటుంది. అలాంటిది వీరు పరిచర్య ఎంత ముమ్మరంగా చేస్తున్నారంటే, యేసు ప్రభు వారు ఈ ప్రాంతంలో స్వార్థ ప్రకటించి మళ్ళీ ఆ రాత్రే బయలుదేరి మళ్ళీ వేరే ప్రాంతానికి, వేరే అవతల ఊరికి, లేకపోతే అవతల ఆ సముద్రం అవతల అన్నటువంటి ఊరికి వెళ్ళి మళ్ళీ రేపు అక్కడ స్వార్థ ప్రకటించాలి, అక్కడున్న రోగులను స్వస్థపరచాలి, అక్కడికి పరలోకానికి గురించినటువంటి సంగతులు తెలియపరచాలి. హల్లెలూయా. చెప్పాడు, ముందుగానే శిష్యులను పంపించాడు. ఎందుకంటే ఆయన గడియ చాలా సమీపంగా ఉంది, ఆయన పరిచర్యకు టైం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, సరే ప్రభు ఇంక వేరే దోణి ఎక్కి వస్తాడేమోలే అని చెప్పేసి వీళ్ళు ఆ దోణి ఎక్కేసి, దోణి అంటే ఆ పడవ ఎక్కేసి వీళ్ళ ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. దాదాపు వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు అంటే నడి సముద్రంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే వీళ్ళు ప్రయాణం చాలా దూరం అయిపోయింది. మీరు గమనించాలి, వాళ్ళు సాయంత్రం ఎక్కారు దోణె. సరిగ్గా ఈ దోణె రేయిలో 4వ జాము, అంటే దాదాపు అర్ధరాత్రి దాటిపోయి 3 గంటల ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. సమయం 3 గంటలు అట్ట అవుతుంది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతం అనుకోండి. వీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైనటువంటి పెను మబ్బులు వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆవరించి భయంకరమైనటువంటి తుఫాను చెలరేగిందంట. అసలే రాత్రి వేళ, అందులోనూ చిమ్మ చీకటి, అందులోనూ తుఫాను తాకిడి, అలలతో నావ అల్లల్లాడిపోతుంది. అలల మధ్యలో వీళ్ళు కంగారు పడిపోతున్నారు. కారణం ఏంటంటే వారు నడి సముద్రంలో ఇరుక్కుపోయాము అనేటటువంటి ఉద్దేశంలో ఉండిపోయారు వాళ్ళు. హల్లెలూయా. కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, కొన్ని సమస్యలు ఎలా వస్తాయంటే, కొన్ని సమస్యలు మనము అనుకోని సమయంలో వచ్చేస్తాయి. మనము అసలు ఊహించం. మనం వాటి గురించి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందని మనం ఊహించుండం. కానీ ఎంత భయంకరంగా వచ్చేస్తాయంటే, వాస్తవానికి నడి సముద్రంలో వాళ్ళ ఆలోచన ఏంటంటే, మా ప్రభువు కూడా మాతో, హల్లెలూయా, యేసు ప్రభు వారు కూడా మాతో లేడు, మేము అందరం కలిసి ఈ దోణిలో ఉన్నాము, ఇక ఈ రాత్రే ఈ చివరి రాత్రి అనేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఈ రాత్రి మనకి చివరి రాత్రి, మరొక రాత్రి లేదేక, తెల్లవారు చూస్తామో లేదన్న భయంలో వీళ్ళ హృదయాలు గజగజలాడిపోతున్నాయి అంట. హల్లెలూయా. దేవుని సంగమా జాగ్రత్తగానండి. అదే సమయంలో ఆ తుఫాను మధ్యలో ఏదైనా ఒక ఆకారము వారికి దగ్గరగా నీళ్ళ మీద కనపడితే ఎలా ఉంటుంది? ఇంకా రాత్రి అనంగాల్ని అందరికీ ఏ భయం వచ్చేస్తుంది? దెయ్యాల భయం వచ్చేస్తుంది. రాత్రి ఆ యొక్క అర్ధరాత్రి వేళ వీళ్ళు చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగులో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నట్టు కనపడుతుందంట. హల్లెలూయా. వెంటనే వీళ్ళు సందేహించుకోకుండా, ఇంకేముంది, భూతం, సముద్రంలో చనిపోయినటువంటి వారు భూతాలై వారు మన దగ్గరికి వస్తున్నారు, ఇక మన పరిస్థితి అయిపోయిందిలే అనే ఒక భయంకరమైనటువంటి ఆలోచనలకు వాడిపోయారు. జాగ్రత్త వినండి, అసలే చిమ్మ చీకటి,
భయంకరమైనటువంటి జోరువాన, తుఫాను అలలగసి కొడుతుంది. మూడవది మరి భూతము లాంటి ఆకారం వారు చూసి చివరికి వారి గుండె ఎంత జారిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. ఇక ఎటు తోచని పరిస్థితి. ఇక వారు యేసు ప్రభుని ఎరిగినటువంటి శిష్యులే, కానీ వారి హృదయాలన్నీ కూడా సతికిలు పడిపోయినాయి, హృదయాలన్నీ కూడా చెదిరిపోయినాయి. వారికి ఉన్నటువంటి భయాలు వారిని అలుముకున్నాయి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి వాక్యం వింటున్నప్పుడు. వీరిలో ఎవ్వరు కూడా ప్రార్థన చేసినట్టు అక్కడ మనకు కనపడలా. చేశారా? చేయలే. ప్రభువును గూర్చినటువంటి ఆలోచన చేసినట్లు కూడా ఎవరు కనపడతలా. ఈనాటికి చాలామంది సమస్యలు కొంటూ వెళ్తున్నప్పుడు, కష్టాలు కొంటూ వెళ్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు కొంటూ వెళ్తున్నప్పుడు, అనారోగ్య సమస్యలు కొంటూ వెళ్తున్నప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే సమస్య నుండి బయటికి తీసుకొచ్చేది ఎవరని ఆలోచన చేయట్లా. హల్లెలూయా. అంటే మనకొచ్చే సమస్యలకి మనం ఏం చేస్తామంటే ఎవరిని కలిస్తే మనం పని అయిద్దని ఆలోచన చేస్తాం మొదటిగా. హల్లెలూయా. ఇప్పుడు నడి సముద్రుడు ఉన్నారు వీళ్ళు, అంటే చావో రేవో అన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు ఎవరు వారికి సహాయం చేసేది ఎవరు? ఆ నడి సముద్రంలో ఎవరు, ఏ నరమానవుడు వెళ్ళలేని పరిస్థితి. అందులో అర్ధరాత్రి సమయం, పగలు కూడా కాదు. ఆశలు అడియాశలు అయిపోయే పరిస్థితి. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక సమస్య అటువంటి స్థితిలో మనల్ని నిలబెడుతుందేమో. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోనండి, యేసు ప్రభువారు ఆయన త్వరపడి లేచి వారి దగ్గరికి వెళ్ళటం గల కారణం ఏంటంటే వారు ఒంటరిగా ఉన్నాడని ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. ఆయన అదృశ్యమై ఓం ఫట్ అని అదృశ్యమై ఆడ కనపడాలి. ఆయన అర్థమవుతుంది అందరికీ. ఆయన ఇక్కడ అదృశ్యం అయిపోయి అక్కడ మ్యాజిక్ లాగా అక్కడ కనపడలా. ఆయన ఈ ధోనిలో ఉన్నవారు తుఫానులో ఇలా భయపడతారు, ఇలాగా సమస్యలో ఉన్నారని ఎరిగి ఆ ఒడ్డు నుండి ఆయన సముద్రం మీద నడుచుకుంటా వస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వచ్చే సమయానికి వారు భయపడిపోయారు. రాత్రి వేళ ఈ ఆకారం నిజంగా ఇది ఒక భూతమై ఉండిద్దని వారు భయపడ్డారంట. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ భూతమై ఉండిద్ద భయపెడుతున్నప్పుడు వెంటనే ప్రభు వారి దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు. ఒకసారి 26వ వచనము, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. హల్లెలూయా. ఏంటంట? ధైర్యము తెచ్చుకొనుడి. ఈ రోజున మనలోకి రావాల్సింది ఏంటంటే ధైర్యం రావాలి. ఏ రావాలి? ధైర్యం. ధైర్యం ఎప్పుడు వచ్చింది మనకి? మీరు ఎప్పుడైనా చూసారా? చిన్న కుక్క పిల్ల ఉందనుకో, ఎదురుకు కుక్క పిల్ల ఇంకోటి పెద్ద కుక్క ఉందనుకో, ఏం చేస్తుంది? అరవదు, సైలెంట్గా ఉంటుంది. ఇక ఎందుకని? అది వచ్చి నన్ను పట్టుకుంటుంది ఏమన్నా భయం. ఇప్పుడు దీని వెనకమాల దీని యజమాని కానీ, దీంతో పాటు దీని తల్లి కానీ, దీనికి సంబంధించిన కానీ ఉంటే అది ఎంత పెద్దదైనా అప్పుడు ఏం చేస్తుందంట? ధైర్యం తెచ్చుకుంటుంది. ఏం తెచ్చుకుంటుంది? ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తుందంట? అరవటం ప్రారంభించింది. దానికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి? ఆ ఎదుటున్నటువంటి శత్రువు నన్ను ఏం చేయడు, ఎందుకంటే నా యజమాని నా అమ్మాలే ఉన్నాడు, లేకపోతే నాకు దానికి సంబంధించింది ఏదో ఉందని. హల్లెలూయా. అది ఎవరు లేరు అనుకో, ఏం చేస్తుంది? ఇక ఏం చేస్తుంది? ఇక సైలెంట్ అయిపోయి అది వచ్చి మీద పడితేనే భయపడిపోద్ది. హల్లెలూయా. విశ్వాస జీవితంలో యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారికి ఒకటి ఖచ్చితంగా తెలియాలి, ఏంటంటే మన ప్రభువు మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి పరిస్థితినైనా మార్చగల శక్తి గల దేవుడు, ఎటువంటి సమస్యల నుండి అయినా బయటకు తీసుకురాగలటువంటి శక్తి గల దేవుడు. ఈ నమ్మకము మనలోకి రావాలంట. ఇది మనకు ధైర్యాన్ని పుట్టించింది. ఈ నమ్మకము మనకు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి భయం మన నుండి విడిచిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు నేనే, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకున్నప్పుడు
వెంటనే శిష్యుల్లో దుందుడుకు వెళ్ళినటువంటి శిష్యుడు పేతురు వెంటనే యేసు ప్రభు వారిని నిబ్బరంగా చూసి, యేసు ప్రభువా, నీవు నీళ్ళ మీద నడుస్తున్నావు నాయన. హల్లెలూయా. చదువు ఒకసారి ఇప్పుడు. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎత్తుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడంటే పేతురుకున్న నమ్మకం ఏంటంటే మేము కూడా నడుస్తాం. హల్లెలూయా. ఈరోజున ఒక విషయం గుర్తుపెట్టుకోనండి. యేసు ప్రభువారు పేతురును రమ్మన్నప్పుడు పేతురు నిస్సందేహంగా ఆయన మాటకు లోపడ్డాడు. హల్లెలూయా. నిజానికి పేతురు వారిలో ఉన్న మరి ఏదైతే భయం ఉందో దాన్ని పూర్తిగా తీసేసి పేతురు ప్రభు వైపు చూసి, ప్రభువా, నేను కూడా నడవగలనా? అయితే నాకు సెలవిమ్ము, నేను నడుచున్నట్లుగా ఆ సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు పేతురు మాట దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఈరోజున సమస్యల్లో నుండి మనం బయటికి రావాలంటే మొదట మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? పేతురు ఏం చేశాడు? ప్రయత్నించాడు, అడిగాడు ప్రభు. ఈరోజున చాలామంది అడగట్లా. ఏం చేయట్లా? అడగట్లా. ఎంత సమస్య వచ్చినా పర్లేదయ్యా, ఎటువంటి పరిస్థితి అయినా పర్లేదు, నా జీవితం ఏమైపోయినా పర్లేదు అని నిర్లక్ష్యంతో ఉండేటటువంటి పరిస్థితులు ఈ రోజున నేటి సమాజాల్లో మనం చూస్తాం. అయితే అడిగి పొందుకునే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన రమ్మనెను. పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడుచును గాని. అయితే ఇప్పుడు పేతురు దిగి ఆ దోణి నుండి కిందకి దిగి నడవటానికి యేసు దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు కానీ అంటే సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఉంది. నడవటానికి ప్రయత్నం చేశాడు కానీ ఈ రోజున ప్రభు దగ్గరికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, దేవుని యొక్క మాటల మీద నమ్మకం ఉంచుతున్నారు, కానీ హల్లెలూయా, కానీ ఎక్కడో చిన్న సందేహం, ఎక్కడో చిన్న అపనమ్మకం. ఇది జరిగిద్దో జరగదో, ఈ పని అయ్యిద్దో అవదో, ఈ వ్యాధి పోతుందో పోదో, ఈ దెయ్యం వదిలిపోద్దో పోదో. చిన్న సందేహము ఈ రోజున గొప్ప కార్యాలను ఆటంకపరిచేస్తుంది. ఎందుకంటే పేతురు నీటి మీద నడిచడానికి అతడు ప్రయత్నించాడు, కానీ ఒక 2-3 అడుగులకు మంచిగా వేసాడు, ఒక 4 అడుగుల వరకు కొంచెం అతనికి నమ్మకం కుదిరింది. కానీ అక్కడ చూడండి ఒకసారి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. అపవాది ఒక వ్యక్తిని, విశ్వాసం వ్యక్తిని దెబ్బ కొట్టడానికి వాడు చేసే పని ఏంటో తెలుసా? అపనమ్మకం. ఏంటంట? అపనమ్మకం. ఈరోజున ప్రభు దగ్గరికి వచ్చి మనకి పరిపూర్ణమైన విశ్వాసం మనలోకి రావాలి. యేసు ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే మనకు వస్తుందో మనం ఖచ్చితంగా ఆయన నమ్మగలుగుతాం, ఆయనతో పాటు నడవగలుగుతాం. ఈరోజున దానికి విరోధంగా అపవాది చేసే పని ఏంటంటే మన గురిని మరల్చిద్దంట. ఏం చేస్తుందంట? గురిని మరల్చిద్ది. సో సైడ్ చేస్తుంది మనల్ని. మనము యేసు వైపు చూస్తూ నడవలసినటువంటి మనము ఇప్పుడు పక్కకు తిరుగుతాము. పక్కనేముంది? సముద్రం ఉంది, అలలు ఎగసేసే తుఫాను గాలి కొడుతుంది. ఈరోజున చాలా జాగ్రత్త వినండి. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ యేసు వైపు చూసి అడుగులు వేయటం ప్రారంభిస్తే నీళ్లు సహితము ముంచజాలకపోయినాయి అంట. అడుగులు నీళ్ళ మీద స్థిరంగా నిలబడ్డాయి అంట. హల్లెలూయా. ఎప్పుడైతే పక్కకు తిరగటం ప్రారంభించాడో ఇప్పుడు కాలు మునిగిపోవటం ప్రారంభించిందంట. అంతకుముందు అడుగేసినప్పుడు నీళ్ళ మీద, ఫ్లోర్ మీద నడిచినట్టు నడిచాడు. ఎప్పుడైతే తను బయటికి పక్కకు తిరిగాడో ఇప్పుడు సమస్యను చూడటం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి గాలి తుఫాను చూడటం ప్రారంభించాడు. ఇప్పుడు లోపలికి ఏమొచ్చిందంటే అపనమ్మకం వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే తన హృదయంలో ఒక భయం మరలో అలుముకోవటం ప్రారంభించింది. ఇప్పుడు అతడు మునిగిపోవటం ప్రారంభించాడంట.
ఎప్పుడైతే అతను మునిగిపోవటం ప్రారంభించాడో వెంటనే యేసు యేసు నన్ను రక్షించు, నన్ను రక్షించని కేకలు పెట్టడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. పేతురు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడంటే, ప్రభువా నువ్వు లేకోకుండా నేను ఏమీ చేయలేను తండ్రి. హల్లెలూయా. విశ్వాసం అనేది నిలకడగా దేవునికి సూటిగా ఉండవలసినటువంటి విశ్వాసం సడలినప్పుడు, అపనమ్మకం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే యేసు ప్రభువుని ఆశ్రయించడం. హల్లెలూయా. కొంతమంది యేసు ప్రభువుని ఆశ్రయించరు. ఎవరిని ఆశ్రయించరు? ఎందుకు ఈ మాట చూస్తానంటే జాగ్రత్తగా వినండి. ఈ రోజున మానసిక ఒత్తిడి, మానసిక వ్యాధి అనేది ఒకటి ఉంది. దానికి ఏ డాక్టర్ కూడా ఎటువంటి మందు ఇవ్వలేడు. ఎందుకంటే ఏ మందైనా సరే శరీరానికి పనిచేస్తుంది తప్ప మనస్సుకు పనిచేయదు. ఒకవేళ మానసికంగా సంతోషాన్ని పొందాలని ఒకవేళ కొన్ని మార్గాలు ఎంచుకున్నారు. కొంతమంది ఏంటంటే హాస్యం, నవ్వే కార్యక్రమాలకు వెళ్ళటం, జోకులు వేసుకునే కార్యక్రమాలకు వెళ్ళటం. కొంతమంది ఈ మధ్య లాఫింగ్ క్లబ్లను పెట్టారు. లాఫింగ్ క్లబ్ అనమాట. ఆ క్లబ్బులకు వెళ్తే ఏంటంటే ఊరికనే కాదు, డబ్బులు కట్టి వెళ్ళాలి ఆడికి. లాఫింగ్ క్లబ్లను పెట్టారు. ఏంటంటే ఆ క్లబ్లో పద్దాలు నవ్వటమే, వెళ్ళిన కాడు నవ్విస్తామంటారు. లాఫింగ్ క్లబ్. సో ఏం పెట్టారంటే నవ్వు ఆరోగ్యం, నవ్వితే మీకు ఆరోగ్యం వచ్చింది కనుక మీరు నవ్వండి నవ్వండి నవ్వండి, నవ్వి మీరు ఆరోగ్యవంతులు కండి అని చెప్పేసి ఆ లాఫింగ్ క్లబ్బులు పెట్టిన తర్వాత జనాలు పొలోమని రిజిస్టర్ చేసుకొని నెలకింత అని కట్టుకుని వెళ్ళి ఆడికి వెళ్ళి నవ్వటం మొదలుపెట్టారండి. హల్లెలూయా. ఇలా నవ్వుతూ 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 కొన్నాళ్ళకి ఇంకో క్లబ్ పెట్టారంట. ఏం క్లబ్ అంటే అది ఏడ్చే క్లబ్ అంట. ఏం క్లబ్బు? ఆడికి వెళ్ళి ఏం చేయాలంటే ఏడవాలి. ఎందుకు ఏడవాలి తెలుసా? మీరు ఏడిస్తే మీలో ఉన్న దుఃఖం అంతా బయటకు వచ్చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు. మీరు ఏడవక, మీరు బాధపడక, మీ హృదయంలో దుఃఖం అంతా పెరిగిపోయి 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 కుప్పైపోయింది. అది ఒక పెద్ద అగ్నిగుండంలా మారిపోయింది. ఏ రోజు అది కనుక ఒకసారి బయటకు వచ్చేసింది అనుకో మీకు ప్రమాదం. కాబట్టి మెల్లిమెల్లిగా ఏడిపించడం మేము ప్రారంభిస్తాం. అట్లా ఏడుస్తా ఏడుస్తే ఏడుస్తే ఏమవుతారు? మీరు ఫ్రీ అయిపోతారు. పాపం అన్ని క్లబ్బులు పెట్టారు, ఇంకా చాలా రకాల క్లబ్బులు పెట్టారు అనుకోండి. చివరికి మనిషి ఆనందాన్ని ఎక్కడ పొందుకోలేకపోతున్నాడు, ఎక్కడ తనకు రిలీఫ్ దొరకట్ల. కారణం ఏంటంటే మానసికంగా ఉన్నటువంటి వ్యాధికి ఒక్కటే మందు ఏంటంటే మనిషి పాపము నుండి బయటకు తీసుకొచ్చి యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. ఈ హృదయంలో పాపం అనేది ఉంది చూడండి, అది ఎప్పటికీ మిమ్మల్ని సంతోషంగా ఉండేది. ఈ పాపము ఎప్పుడు నిన్నేం చేస్తుంది అంటే కమాండ్ చేస్తుంది, రూలింగ్ చేస్తుంది. నిన్ను అదుం పెట్టి నిన్ను పిండేస్తూ ఉంటుంది, ఒత్తేస్తూ ఉంటుంది. చూడండి, అన్యాయం చేసి అక్రమం చేసి పాపాల మూట కట్టిన వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోరాలని చెప్పేసి అనకట అనేవాళ్ళు. ఎందుకని? నిద్ర పట్టదంటది. అందుకని నీతిమంతుడు, యథార్థవంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. హల్లెలూయా. కారణం ఏంటంటే పాపం అనేది మనిషిని పట్టుకున్నప్పుడు మనిషిలో ఉన్న సంతోషాన్ని లాగేసింది. ఇప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ తేజరిల్లాలంటే పాపం మనలో నుండి పోవాలి. అప్పుడు ఆత్మ తేజరిల్లినప్పుడు మనస్సు ఫ్రీ అయిపోతుందంట. హల్లెలూయా. మీకు ఒక మంచి సాక్ష్యం చెప్పనా? ప్రపంచంలో అత్యధికంగా చాలామంది ఆడవారు సూసైడ్ చేసుకుంటున్నారంట. అది కూడా దేనికోసం తెలుసా? ఎందుకు తెలుసు కదా సూసైడ్ చేసుకునేది? వాళ్ళు అనుకునే జరగట్లేదని, లేకపోతే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళకి తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ మాకు ఇవ్వట్లేదని ఏం చేస్తున్నారంట? ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. అయితే ఒక సర్వేలో తెలుస్తుంది ఏంటంటే చర్చికి వెళ్ళే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అంట. అడిగేవాళ్ళు ఎందుకనయ్యా తక్కువ అంటే ఒక నిరీక్షణ వాళ్ళకి మందిరంలో దొరికింది, ఒక విశ్వాసం వాళ్ళకి దేవుని సన్నిధిలో దొరికింది. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు తీసేస్తాడని ఒక భరోసా. హల్లెలూయా.
దేవుడు కార్యం చేస్తాడు ఒక భరోసా వారిని మరణపు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళని సైతం కూడా వెనక్కి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఈరోజున పేతురు మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాడు, ఇక మునిగిపోతాడు ఇక. కానీ అన్నాడు, ప్రభువా, యేసు ప్రభువా, నన్ను రక్షించని కేకలేసాడంట. ఆయన పిలిచిన వారిని ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టల. తగు కాలమందు వారికి దేవుడు కార్యములు చేయుచునే వచ్చాడు. అయితే విశ్వాసం తరగటం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే పేతురు వెంటనే కేకలేసాడు, అప్పుడు యేసు ప్రభు వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని ఇలా అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంట, ఏ విశ్వాసి అంట? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసి అంటే అల్పం అంటే చిన్నగా, కొద్ది, తక్కువ విశ్వాసి. నువ్వెవరివి? సంఘాన్ని నడిపించాలని నిన్ను నేను ఎన్నుకొని నిన్ను నేను పొదును పెట్టి నిన్ను నాయకుడిగా చేస్తే అసలే నాయకుడిగా ఉండాల్సిన నీలోనే విశ్వాసం లేకపోతే, హల్లెలూయా, కుటుంబాన్ని నడిపించే మరి ధైర్యాన్ని, అంతటి తెగువను, అంత సామర్థ్యాన్ని దేవుడిని కిచ్చి నిలబెడితే నీలోని అపనమ్మకం వస్తే నీ తర్వాత వాళ్ళు ఏమైపోతారు ఇక? హల్లెలూయా. అందుకని అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. నేను స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అతను చేయి పట్టుకొని యేసు పైకి లేపి దోణిని ఎక్కించాడంట. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. అయితే అల్ప విశ్వాసులు కాక విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి మన మనములన్నీ కూడా ఆయనకి చెప్పుకొని ఆయన ద్వారా కార్యాలు పొందుకునే వారుగా మనం ఉండాలనే ఈ రాత్రి ఈ సందేశము. కనుక ప్రదేవుని సంగమా జాగ్రత్తగా వినండి. వెంటనే అంతటా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కారంట. ఏం చేశారంట? నిజముగా నీవు దేవుని కుమారుడు ప్రభువా, రోగులను స్వస్థపరుస్తున్నావు, కుష్ఠ రోగులని, చాంద రోగులని, భయంకరమైనటువంటి రోగులను స్వస్థపరిచావు, చనిపోయిన వారిని తిరిగి లేపావు. నేడు నీ మాటకు సృష్టి కూడా లోబడుతుంది, నీళ్ళ మీద నడచొచ్చు. నువ్వు నిజంగా నీవు దేవుని కుమారుడివే, నిజంగా నీవు గోప్రభ అభిషేక్తుడివి నాయనని ఆ ధోనిలో ఉన్నవారు మరి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా స్తుతించినట్టుగా చూస్తున్నాం. మరి రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మరిచిపోయేవారు కాక వాటిని మనము ఇతరులకు చెప్పుకునేవారుగా, ఇంకా ఆయన ఇంకా మన జీవితంలో అనేక కార్యాలు చేయాలని విశ్వాసంతో విశ్వాసులకి మాదిరిగా ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి. ఏం కాకూడదండి? అల్ప విశ్వాసులు మాత్రం కాకూడదు. దేవుడు విశ్వాసాలు మనం స్థిరపరిచి మన ప్రతి ప్రార్థన విజ్ఞాపనాన్ని స్వీకరించి మన జీవితంలో అద్భుత కార్యాలను జరిగించునుగాక. ఆమేన్. దయచేసి అందరం తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మంచి అనుకూల సమయం ఇది. ఒకవేళ నీకు హృదయంలో ఏదైనా ఒక తలంపు, ఏదైనా ఒక సందేహం, ఏదైనా ఒక పోరాటం నీలో ఉంటే ఇప్పుడే విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి సరి చేసుకో. ప్రభువా, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు తండ్రి, నీకు సమస్తము సాధ్యమే నాయన. కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎడు కూడి ఉన్న మమ్మల్ని అందరినీ ఒక్కసారి దర్శించండి తండ్రి. అయ్యా, మాలో ఎటువంటి సందేహాలు ఉండకూడదు ప్రభా. ఏ విధమైనటువంటి తనకు ప్రభ నా తండ్రి భయాలు మాలో ఉండకూడదు తండ్రి. ఏ విధమైనటువంటి తనకు ప్రభ ఒంటరితనం మాలోకి రాకూడదు ప్రభా. నువ్వు మాకు తోడుగా ఉన్నావని, మా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నామని విశ్వాసంతో నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. దాంట్లో జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ కూడి ఉన్న వారిలో రోగులైన వారు ఉంటే అయ్యా నా తండ్రి, వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా రోగంతో బాధపడుతూ అయ్యా రోగం అనే పడక మీద పడి ఉంటే దయతో ఇప్పుడైనా తన మీరు స్వస్థపరచండి తండ్రి. విశ్వాసం తిని వైపు చూడగలటువంటి సామర్థ్యమును అయా అట్టి శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దురాత్మల భయములతోనూ రకరకాలైనటువంటి నా తండ్రి అంధకార శక్తుల యొక్క అయా ప్రభావాలతో అయా నా తండ్రి నా ప్రభావ దోచుకోబడుతున్నటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు దర్శించండి తండ్రి. ఇప్పుడైనా తనకు ప్రభు గొప్ప విడుదల ప్రకటించండి తండ్రి.
అయ్యా గొప్ప ధైర్యము, శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా నా తండ్రి ప్రభా, చేరు వచ్చినటువంటి బిడ్డలు అందరిని బట్టి నీకు వందనాలు. వాక్యం విన్నటువంటి వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారి వారి ప్రార్థనలు నా తండ్రికి మనవి చేస్తుండగా, వారి విజ్ఞాపనలకు తెలియపరుచుండగా దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి గొప్ప సమాధానం ఇవ్వండి అయ్యా. నీటి మీద పేతురు నడవగలిగాడు తండ్రి, కేవలం నీ మాటను బట్టే. అయ్యా అల్ప విశ్వాస మునిగిపోతున్నాడు ప్రభా. అటువంటి అల్ప విశ్వాసం ఒకవేళ మాలో ఏదైనా ఉంటే అయితే తొలగించండి తండ్రి. విశ్వాసంతో నీ వైపు చూస్తూ నీ ఆత్మ ద్వారా కార్యాలు పొందుకునే వారుగా, నీ ద్వారా నా తండ్రి ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసే వారికి మేము ఉంటానికి కృప దయచేయమని ఈ రాత్రి విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి స్థిరపరిచి నీ నామ మహిమార్థము నిలబెట్టుకొని ఆశీర్వదించమని మా ప్రభును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఓకే, మంచిది. మార్కు